ఒక యువతి హడావిడిగా లిఫ్ట్ లోకి ప్రవేశించింది. లిఫ్ట్ డోర్ మూసుకునే లోపు ఓ డెలివరీ బాయ్ బరువైన నీళ్ల సీసాలు మోసుకుంటూ లోపలికి వచ్చాడు. గట్టిగా ఊపిరి పీలుస్తున్నాడు అలసిపోయి. ఆ లిఫ్ట్ వెంటనే ఓవర్లోడెడ్ అంటూ బీప్ చేసింది. ఆ లిఫ్ట్ లో నుంచి ఎవరో ఒకరు దిగిపోవాలి. ఆ డెలివరీ బాయ్ దిగిపోవడానికి ఉపక్రమించాడు. ఆ యువతి అతన్ని ఆపి తను దిగిపోయింది. దిగి ఆ లిఫ్ట్ దగ్గర చాలాసేపు నిలబడింది. కానీ లిఫ్ట్ రాలేదు. విధి లేక మెట్లెక్కుతూ పైకి పోవడం మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూ ఆ యువతికి జీవన్మరణ సమస్య. ఒక అంతస్తు తర్వాత మరొక అంతస్తు ఎక్కుతూ పైకి వెళ్ళింది. చివరికి ఇంటర్వ్యూ ఆఫీస్లోకి చెమటలు కక్కుతూ ప్రవేశించింది. కానీ ఇంటర్వ్యూ చేసిన బాస్, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంత గొప్పగా లేవే, అయినా నువ్వు ఇంటర్వ్యూకి చాలా ఆలస్యంగా కూడా వచ్చావు, నీకు ఉద్యోగం ఇవ్వలేనమ్మా అన్నాడు. గుండె చెరువై కంపెనీ నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంది. తను ఒక మంచి అవకాశాన్ని కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే ఒక చెత్త బండిని తోసుకుంటూ ఓ ముసలావిడ అటుగా పోవడం కనిపించింది. ఆ చెత్త బండి దొర్లిపోయి ఆ చెత్త అంతా రోడ్డు మీద పడిపోయింది. ఆమె పక్క నుంచి చూస్తూ జనం ఎంతో మంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. ఆ యువతి అక్కడికి పోయి కింద పడిపోయిన చెత్తను ఒక్కొక్కటిగా ఎత్తి ఆ చెత్త బండిలో వేస్తూ ఆ ముసలామెకు సహాయం చేసింది. ఇంటర్వ్యూ చేసిన ఆఫీస్ పైనున్న కిటికీ నుండి ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్ ఈ యువతిని చూశాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ యువతికి ఫోన్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసిన బాస్ సెక్రటరీ ఫోన్ అది. మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని చెప్పింది. నెమ్మదిగా ఆఫీస్కు చేరుకుంది. బాస్ ఆమెను చూసి, నీ క్వాలిఫికేషన్స్ అంత గొప్పగా లేకపోయినా నీ కరుణా హృదయం, సత్ప్రవర్తన చూసి చెలించిపోయాను. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఆ వ్యక్తి సాధించిన డిగ్రీల కన్నా కూడా గొప్పది. నిన్ను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను, రేపటి నుంచి వచ్చి చేరవచ్చు అన్నాడు. మంచి మేనర్స్ ఎప్పుడు మీరెంత దూరం వెళ్ళగలరో చెప్తుంది. మీరు ఇది నిజమే అని నమ్మితే ఎస్ అనే కామెంట్ బాక్స్ లో రాయండి. గుడ్ లక్.